నగరపాలక సంస్థ పరిధిలోని 26వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మెరపల శ్యామలరావు, ఆయన భార్య ప్రముఖ న్యాయవాది పద్మావతి, కొల్లి దీపు అతని మిత్ర బృందంతో కలిసి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు. వారి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కండువాలు కప్పి ఆహ్వానించారు. స్థానిక ఇన్నీసుపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వైఎస్ఆర్సీపీ రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మెరపల శ్యామలరావు దంపతులకు కొల్లిదీపు అతని మిత్ర బృందానికి పార్టీ కండువాలను మంత్రి వేణు, వైసీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్, పార్టీ యువజన విభాగ రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్లు సాదరంగా ఆహ్వానించారు. మంత్రి వేణు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పారదర్శకంగా అందిస్తున్న నవరత్నాలతో అన్ని కుటుంబాలకు సంక్షేమం ఇంటి ముంగడికే చేరుతుందన్నారు. రాజకీయాలు, కుల మతాలకు అతీతంగా అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధితో జగన్ పాలన పట్ల ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తితో ఉన్నారన్నారు. మరోసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనే కృత నిశ్చయంతో ప్రజలు ఉన్నారన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, వైఎస్ఆర్సీపీ నేత గొందేసి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాలాను, దమ్ము ప్రసాద్, చాప రాజా, రాయుడు రాక, కుడిపూడి గిరి పాల్గొన్నారు. ఆశయాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చిన ఒక కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆయన ఆశయం 2.5 లక్షల ఆరోగ్యశ్రీ అయితే 25 లక్షల ఆరోగ్యశ్రీ అయింది. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లల విద్య నుంచి మొదలైంది. ఇలాగే ఇవాళ గణేష్ కానీ, రాజా కానీ వీళ్ళందరూ కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చారు. నేను చాలా సందర్భాలు అంటాను, అన్న వాళ్ళు ఒక శ్లోకం చెప్పేవారు, ఒకటి అయింది నలుగురు పనిచేస్తామని. ఒకటి అయింది నలుగురు, ఒకడు రాజా, గణేష్, విజయలక్ష్మి గారు, తర్వాత రాజా గారి వైఫ్, 5 వాళ్ళ ఫౌండేషన్. నేనేమంటానంటే ఒకటి అయింది ఎనమండగరం పనిచేస్తాం, నేను నా 2 కొడుకులు కూడా కలిసి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. మీకు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఏ విధంగా పనిచేసేవారో ఆయన అభినవ పుత్రుడు శ్రీ వేణుగోపాలకృష్ణ గారు, ఆయన గురించి మీకు చాలా చెప్పచ్చు. అందరికీ తెలిసిన విషయం. చక్కగా మాట్లాడతారు, చక్కగా పనిచేస్తారు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎలాగైతే అందరికీ అందుబాటులో ఉండేవారు, వేణు గారు కూడా చక్కగా మీ అందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత వాసులకి ఏ ప్రాబ్లం వచ్చినా ముందుకు నడిపిస్తారు. ఆయనకి మీరందరూ కూడా ఆశీర్వదించాలి, మళ్ళీ అసెంబ్లీకి పంపితే ఆయన మనకి ఈసారి మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఆయన గెలిపిస్తే ఖచ్చితంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని గెలిపించినట్టే. ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయి. ఈ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ముందంజలో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకో మాట కూడా చెప్తా ఉన్నారు, ఎవరైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ మంత్రిగా వస్తారు. ఈయన మంత్రిగానే ఈ నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రెండోసారి మంత్రిగా రాబోతున్నారు. అడగగానే అన్న మన వార్డు అన్ని రకాలుగా ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు, వార్డుకు ఒక పెద్ద దిగ్గా ఎవరో ఒకరు రావాలి, అందరు ప్రతి గడపకి సాయం చేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ఒక మెరపల శ్యామలరావు గారు అని నేను తెలుసుకొని, అన్న నువ్వు పార్టీకి పనిచేయాలి, పార్టీలో జాయిన్ అవ్వాలి, మినిస్టర్ గారికి పనిచేయాలి, ఈ వార్డులో ప్రజానికం బాగుండాలి అంటే నువ్వు రావాలని అడగగానే ఆయనకున్న కొన్ని కష్టాలు, కొన్ని తలపోట్లు, లేదు ఇప్పుడు నేను పని చేయగలనా లేదని ఆలోచించి కూడా, లేదు పేద ప్రజలు బాగుపడతారంటే నేను వస్తాను అని చెప్పి ఈరోజు వచ్చి ఎక్కడి నుంచో ఈ కార్యక్రమం చేసినటువంటి శ్యామలరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.